ఏంటి అసలు క్లైమాక్స్ చెప్తావా? క్లైమాక్స్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో అసలు ఆ బుర్రపాడు అసలు నిజంగా అసలు ఏం జరుగుతుందో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏం జరుగుతుందో ఎలా ఆ సస్పెన్స్ అయితే మామూలుగా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్ చెప్పగలరు సార్. నిజంగా చెప్పండి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది. కళ్యాణ పాండర్ టైటిల్ ఎట్లా పెట్టారో సినిమా తగ్గట్టు యాక్టింగ్ కూడా సార్ చాలా బాగా చేశారు సార్. అసలు యాక్టింగ్ చూసినా మనకు జూనియర్ అంటే కనిపించింది మీరు యాక్టింగ్ చేస్తుంటే. ఇచ్చి పడేసారు, దుమ్ము లేపేసారు. ఇంకోటి 2-in-1 యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసారు. ఇంకోటి మేడం మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది మేడం. నిజంగా చెప్తున్నా కంగ్రాచులేషన్, మీరు కూడా సూపర్ చేసారు యాక్టింగ్. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ సూపర్ ఉంది. ఇలాంటి సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ మూవీ. అన్నా ఒక్కటి చెప్తున్నా, నేను స్టార్టింగ్ చెప్తున్నా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలాళ్ళు కూడా ఫస్ట్ వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా. అన్న చిన్నప్పుడు ఎప్పుడో చూసినా అన్న అప్పడాలు అమ్ముతూ కనిపించాడు. ఇప్పుడు మాత్రం థియేటర్లో అసలు మామూలు హీరో యాక్షన్ కాదన్న. నిజంగా మైండ్ దొబ్బింది నాకైతే. నిజంగా చెప్తున్నా కదా, సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. నీ యాక్టింగ్ పెద్ద ఫ్యాన్ అయిపోయినా అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి అమ్మాయిల దగ్గర పిన్ ఉంటుంది కదా, తల పిన్ను, దాంతో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నాకు ఒకరి వల్ల అర్థమైంది. నిజంగా అంటే చెప్తున్నా కదా, చూడండి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ లవర్స్ కానీ నిజంగా ఒక మంచి కంటెంట్ భయ్య. అంటే సినిమాలో ఒక ట్విస్టో, ఇంటర్వెల్ ట్విస్టో, క్లైమాక్స్ ట్విస్టో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. కానీ ఈ సినిమా ఏంట్రా బాబు, సీన్ ట్విస్టే అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే ఇదెందుకురా ఇలా జరుగుతుంది, అరే ఏమవుతుందిరా అక్కడ అని చెప్పి నిజంగా నా మైండ్ అయితే దొబ్బింది. కానీ క్లైమాక్స్లో ఒకటి అర్థమైందన్న, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, కంటెంట్ బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు అనమాట. సో పార్ట్ 2 కోసం నేను చాలా అంటే చాలా బాగా ఈగర్ చేస్తున్నా. మళ్ళీ లాస్ట్ ఒకటి చెప్తున్నా, ఈ కలియుగ పట్టణంలో అనే సినిమాని పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు అగౌరాలు అమ్మాయిలు రేప్ చేసేటోళ్ళు అందరు చూడండి సినిమాని. నిజంగా ముఖ్యంగా పోలీసులు చూడాలి. నిజంగా అన్న థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. ముందుగా చెప్పాలి, సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్. మీరు 2 కవర్ చేశారు చూడు, చాలా బాగా అనిపించింది నాకు. మీరు ఎలా చేశారో వీళ్ళు అలాగే చేశారు. వీళ్ళు మామూలుగానే ట్విన్స్, వీళ్ళు ఎలా చేశారు మీరు అలాగే చేశారు. నాకు అది బాగా నచ్చింది. అరే కుందేలు చంపింది ఎవడో నాకు ముందు చెప్పు, నాకు కుందేలు కావాలి. ఎందుకు చంపినవరా? నిజంగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కుందేలు పట్టుకొస్తా పొద్దున. ఎందుకు చంపినవరా అసలు? అలా చంపేస్తే ఎట్లారా? ముందే జంతువులు కరువు అవుతున్నాయి మాకు. కాదు లీక్ కాదు, సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఏంటంటే ఒక అబ్బాయిలు మోసం చేసిన అమ్మాయి ఎలా ఉంటుంది, అదే అబ్బాయి మోసం చేస్తూనే ఉన్నాడు అని తెలిసిన అబ్బాయి లవ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, వీళ్ళు చూపించిన వే ఏదైతే ఉందో, అరే మీరు అనేది దొబ్బింది ఫస్ట్, ఆ వే ఏంటి అనేది చాలా అంటే చాలా క్లియర్గా చూపించడం జరిగింది. డ్రగ్స్ గురించి కానీ ఆ డబ్బు మొత్తులో అంటే పేరెంట్స్ ఎలా చూస్తారంటే ఒక అబ్బాయి మంచోడు ఒక అబ్బాయి చెడ్డోడు అని తెలిసినప్పుడు దూరం పెడతారు కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది అని చూపించడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నవేడేస్ చాలా జరుగుతున్నాయి. ట్విన్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే పర్టికులర్ టైంలో పుట్టడం వల్ల లేకుంటే వగేరా ఉంటాయి. బట్ దాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం అనేది డైరెక్ట్ సార్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఇలా, అమ్మాయిలో కావచ్చు అబ్బాయిలో కావచ్చు, చాలా డిఫరెన్స్ చూపించి వాళ్ళని బాధ పెట్టడం, దానివల్ల వాళ్ళు సైకలాజికల్గా ఇదవ్వడం చాలా జరుగుతుంది. సో ఈ సినిమాని చూసే వాళ్ళకి నేనైతే ఒకటే చెప్తాను, సినిమాని చూసి నేర్చుకోవడం, ఎలాంటి విషయాలు నేర్చుకోవాలంటే మంచిగా నేర్చుకోవాలి. బట్ కొన్ని సినిమాలు అనేవి రియాలిటీగా జరుగుతున్నాయి, సో అలాంటి వాడికి దూరంగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చూపిస్తాయి. మనం దాని నుంచి ఎలా జాగ్రత్త పడాలి అనేది మాత్రమే నేర్చుకోవాలి, అలా ఎలా చేయాలన్న మాత్రం కాదు. బట్ ఈ సినిమాలో చూపించిన డ్రగ్స్ థీమ్ కానీ అసలు ఆ ట్విస్ట్ ఉంటుంది భయ్యా, మీరు థియేటర్లో చొక్కాలు చింపుకోవడం గ్యారంటీ. ఎందుకంటే అరే ఏంట్రా ఇది అని ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు. షెన్ను మామ మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తాడు, ఎందుకంటే రీసెంట్గా డ్రగ్స్ బాగా ఫేమస్ చేశాడు కదా. సో హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందరూ అనుకుంటారు అందంగా ఉండే అమ్మాయిలకి ఇదేమంటారు మల్లెపువ్వు లాంటి మనసు కాదు, ఇదేంటి బాకులతో గుచ్చే స్వభావం కూడా ఉంటుందని ప్రూవ్ చేశారు. మీరు గుర్తుపెట్టుకుంటా నేనైతే ఖచ్చితంగా అందంగా ఉండే అమ్మాయిలతో మాత్రం జాగ్రత్తగా ఉండుర్రి. థ్యాంక్ యూ.
అన్న ఇప్పుడే కలియుగ పట్టణంలో సినిమా వచ్చిన ఇది కదా సినిమా. నేను వీక్లీ ప్రతి వీక్ సినిమా వస్తానా, నాకేదో కొత్తగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెయిన్గా అన్న గురించి చెప్పాలంటే మ్యాచింగ్ అంటే అర్థమైందన్న. ఓకే, ఎప్పుడు మేము సింగిలే కానీ అన్న రొమాన్స్ ఉంటుంది ఒక సీను, నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే అసలు ఎన్ని వేరియేషన్ అని అట్లా ఈ వేరియేషన్ ఏందా అన్న ఆ సినిమాలో చూడండి, ఆ వేరియేషన్ చేంజ్ అయిపోతాడు. నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. లేరు డైరెక్టర్ గారు, మీరు తీసుకున్న స్టోరీ అంటే చాలా సినిమాలు రొమాన్స్గా తీసుకుంటారు అండ్ కామెడీగా తీసుకుంటారు. దీంట్లో ఒక కంటెంట్ అంటే ఏదో ఒక చూపించాలని చూపించిండ్రు. నాకైతే చాలా బాగా నచ్చింది కొత్త స్టోరీ. అండ్ హీరోయిన్ చూస్తేనే భయం అనిపిస్తుంది, ఆమె చాలా డేంజర్. ఎందుకంటే ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. అసలు జడ్ల జర జాగ్రత్త, మనం రిబ్బిన్ వేసుకుంటాం అనుకంటే వాళ్ళు వేరే చేసుకుంటారు. అందుకని దూరం ఉన్నా జరా మేడం, దూరం ఉంటా మేడం. అట్లా అంటే ఎందుకు చెప్తానంటే సినిమా చూడండి తెలుస్తుంది. స్టోరీ మాత్రం మస్తు ఉంది అన్న. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. నగరంలో ఏమైతే మంచి కంటెంట్ అన్న. చిన్న సినిమాలని చులకనంగా చూడకండి, ఒక మంచి కంటెంట్ ఉంది. వాళ్ళు కూడా కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి సినిమా తీసిన నాకైతే మంచిగా అనిపించింది. చిన్న సినిమాని ఎవరు సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్. చిన్న సినిమా మంచి కంటెంట్ ఉంది అన్న. బలగం సినిమా అనుకోండి, మొన్న వచ్చిన మన చాలా సినిమాలు చిన్న సినిమాలు హిట్ అయినాయి. దీంట్లో కంటెంట్ ఉందన్న. మీ అందరూ మన మీడియా మిత్రులు అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలా, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది అన్న. ఆల్ ద బెస్ట్ అన్న. సార్ సూపర్ సార్, మూవీ మంచి కంటెంట్ ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు నచ్చింది చాలా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను కలియుగ పట్నంలో సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఏ సినిమా అయినా 20 నిమిషాల తర్వాత ఇంటర్వ్యూల తర్వాత ప్రీ క్లైమాక్స్కు ఒక అవగాహన వస్తుంది, కానీ ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా సార్ మెంటల్ ఎక్కిచ్చారు ఆ ట్విస్టులతో. అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరో గారి మల్టీ టాస్క్ అనమాట. డబల్ యాక్షన్ కానీ డబల్ రోల్ కానీ ఆ వేరియేషన్ కానీ చాలా 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 బాగా చేశారు. చాలా అంటే ఒక మంచి కంటెంట్ డ్రగ్స్ మీద. సో ఒక 4 పాటలు 4 ఫైట్లనే కాకుండా మంచి కంటెంట్తో వచ్చారు కలియుగ పట్నంలో. సో పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాం సార్. మీరు డైరెక్టరే కాదు, మంచి యాక్టింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సో అన్నీ కొత్తగా అనిపిస్తాయి. థియేటర్కి వచ్చి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్. ఈ వారంలో రిలీజ్ అవుతుంది, రేపే రిలీజ్ అవుతుంది. ఒక మీకైతే మీరు పెట్టిన రూపాయికి 100 రూపాయలతో సమానం అనమాట. సో అంత మంచి కంటెంట్, ఒక మంచి విలువలతో కూడిన సినిమా అనమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి కలియుగ పట్నంలో. థ్యాంక్ యూ.